హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేశాను అండ్ నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. దీంతో పాటుగా మన చేతులతో మన ఇంట్లో చేసుకున్నవైతే చాలా బాగుంటాయి. ఇదైతే పెరుగు మీద మిగడ. కొన్ని రోజుల వరకు నేను పెరుగు మీద మిగడ తీసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిగడని అయితే మిక్సీ పట్టానండి. అంటే నేను కవ్వంతో కూడా చేస్తాను, కానీ మిక్సీలో కొంచెం తొందరగా అవుతుందని నేనైతే మిక్సీ పట్టానండి. ఇగో ఇలా గట్టిగా వచ్చింది. దీన్నయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలండి. అంటే ఎలాంటి స్మెల్ రాకుండా నీట్‌గా నెయ్యి కూడా నీట్‌గా ఉంటుంది వైట్‌గా. చాలా బావుంటుంది. వాష్ చేస్తేనే బావుంటుంది. ఇంక తర్వాతొచ్చి స్టవ్ మీద పెట్టి మరిగిచ్చేసుకోవడమే. నేనైతే దాన్ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి మరిగేసుకున్నానండి. ఇలా మరిగిన దాన్నయితే వడకట్టేసుకున్నాను. నాకైతే ఏమాత్రం నెయ్యయితే వచ్చింది. మా అబ్బాయి అయితే ఊరికనే తినేస్తాడు. ఇంకొచ్చి ధనియాలు, జీలకర్ర అయితే ఎండేసానండి. బాగా ఎండలున్నాయి కదా మనకి. ఆ టైంలో ఎండేసి అప్పుడే చేశాను ఈ పొడి కూడా. వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎలాంటి రోస్ట్ చేయకుండానే వీటినైతే మిక్సీ పట్టుకున్నానండి వేడి మీద. చాలా వచ్చింది పొడైతే. మనకి ఈ పొడులనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కూరల్లో వేసుకోవటానికి గట్టా. ఇదైతే జీలకర్ర పొడి. మన చేతులతో మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే అది సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది కదా! ఇలా అయితే చూడండి కొద్దిసేపు చల్లార్చాను. తర్వాత ఇలాగ గాజు సీసాలోనైతే స్టోర్ చేసుకున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ మీరెవరైనా నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.